హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో రీసెంట్గా కండక్ట్ చేసిన స్పెషల్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఆఫ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ థరో లుక్, ప్రాక్టీస్ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. ఒక ఫార్ములా రాయమని ఏదైనా చాప్టర్ నుంచి అడుగుతారు స్టూడెంట్స్. ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి అడిగాడు. యూజువల్లీ మెన్సురేషన్ చాప్టర్లో అడిగే అవకాశాలు ఉన్నాయి అవి మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళకి. సో మనకి యూజువల్గా ఏ చాప్టర్ నుంచి అడుగుతాడంటే స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి అడుగుతాడు. కానీ ఈ స్పెషల్ టెస్ట్లో మనకి స్టాటిస్టిక్ చాప్టర్ లేదు కాబట్టి ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి ఉంది. సో సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ అండ్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్. Next question, a box contains 8 black balls, 7 white balls and 5 blue balls. A ball is selected at random from the box. What is the probability of selected ball is blue ball? So ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ 8, నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ 7, నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ 7. సో ఏ ప్రాబ్లంకైనా మనకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. ఫార్ములా రాసినందుకు హాఫ్ మార్క్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. ఎందుకు 5 తీసుకోవాలి? బికాస్ అక్కడ అడిగింది బ్లూ బాల్స్ ఇచ్చింది 5 కాబట్టి 5/20 టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. సో 5/20 అన్న 1/4 అన్న సేమ్. సో ఆన్సర్ ఈస్ 1/4. సో ఇఫ్ యూ రైట్ దిస్ వన్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఫైండ్ ద రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 3 రూట్ 3x + 3. సో మనకి రూట్స్ కావాలి అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. సో -3 రూట్ 3 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ -2 రూట్ 3 - రూట్ 3x + 3. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అలా పెట్టుకోవాలి. సో 2x² - 2 రూట్ 3xలో 2x బయటికి పోతే x - రూట్ 3 ఉంటుంది. రూట్ 3x + 3లో రూట్ 3 బయటికి తీసుకుంటే x - రూట్ 3 ఉంది. ఇక రెండు బ్రాకెట్లో సేమ్ ఉంది కాబట్టి అది కామన్ తీసుకుంటే x - రూట్ 3. ఇక్కడ ఏం మిగిలింది? 2x - రూట్ 3, ఎందుకంటే ఈ రెండు కామన్ కాబట్టి. సో x - రూట్ 3 = 0 అయితే 2x - రూట్ 3 = 0 అవుతుంది, ఎందుకంటే ఈచ్ టర్మ్ ఐఎమ్ టేకింగ్ సపరేట్లీ. సో x - రూట్ 3 0 అంటే x = రూట్ 3, 2x - రూట్ 3 = 0 అయితే x = రూట్ 3/2 అవుతుంది. A toy is shaped like a cone surmounted by a hemisphere. సో దీనికి డయాగ్రామ్ ఒకటే రాయమన్నాడు. సో హెమిస్పియర్ పైన కోన్ ఉండేదాన్ని సర్మౌంటెడ్ అంటాం అనమాట. సో ద ఎంటైర్ టాయ్ ఇస్ 6 సెంటీమీటర్స్. సో మొత్తం టాయ్ ఎంత హైట్ ఉంది? 6 సెంటీమీటర్స్ ఉంది. అండ్ డయామీటర్ ఆఫ్ ద కోన్ ఇస్ 4 సెంటీమీటర్స్. సో డయామీటర్ 4 ఉంది కాబట్టి రేడియస్ 2 అని రాసుకున్నాను. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఫర్ దిస్. సో ఇది 2 ఉంటే ఇది కూడా 2 ఉంటుంది. హెమిస్పియర్లో దిస్ రేడియస్ అండ్ హైట్ విల్ బి సేమ్. అదొకటి మేక్ ఎ నోట్ స్టూడెంట్స్. సో మొత్తం టాయ్ 6 సెంటీమీటర్స్ ఉంటే ఇది 2 సెంటీమీటర్స్ ఉంటే హైట్, మిగతా హైట్ ఆఫ్ ద కోన్ విల్ బి 4 సెంటీమీటర్స్. సో ఇంకా ఎక్స్ట్రాగా నేను ఒక ప్రాబ్లం చేశాను. ఒకవేళ వాల్యూమ్ అడిగితే వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ టాయ్ అడుగుతాడు ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ అడుగుతాడు. సో ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 πr²h, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 πr³. సో క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూస్ రిప్లేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 33.4 సెంటీమీటర్³ వాల్యూమ్ వస్తుంది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది అడగలేదు, ఓన్లీ డయాగ్రామ్ అడిగాడు. కానీ మన మిగతా టెస్ట్లో ఏదన్నా ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీకు ఈజీగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేశాను. సో మీకు వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్, ప్లీజ్ గివ్ ఎ లైక్. ఫిఫ్త్ క్వశ్చన్, షో దట్ ద పాయింట్స్ -24, 22 అండ్ 60 ఆర్ కొలీనియర్. సో ఈ క్వశ్చన్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఏబిసి పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే ఏబి ప్లస్ బీసీ = ఏసీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏబి బీసీ కలిపితే మనకి ఏసీ ఆన్సర్ రావాలి. సో దీనికి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అప్లై చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) + y2 - y1). సో ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే ఏ పాయింట్ బి పాయింట్కి డిస్టెన్స్ బిట్వీన్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది విచ్ ఈస్ √20. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ బీసీ చేయాలి. సేమ్ ఫార్ములా √(x2 - x1) + y2 - y1). సో బీసీ పాయింట్స్ని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే ఇక్కడ కూడా √20 వచ్చింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ. ఈ రెండు ఆన్సర్లు షుడ్ బి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ ఈజ్ √80. సో ఆబ్వియస్లీ √20 + √20 ఈజ్ డెఫినెట్లీ ఈక్వల్ టు √80. చాలా మంది అనుకుంటారు √20 + √20 ఈజ్ నాట్ ఈక్వల్ టు √80. యాక్చువల్లీ ఇట్ ఈజ్. ఎందుకంటే ఇక్కడ చూసి చెప్తా. √20 + √20 ఎలా రాయొచ్చు? 2√20. సో 2√20 ఈ స్క్వేర్ రూట్ లోపల పోతే 4 × 20 అవుతుంది √80.
So root 20 plus root 20 is nothing but root 80. So many students think that they are not equal, but it is equal. Is so AB plus BC AC అయ్యింది కాబట్టి the points are collinear. ఇంకో మెథడ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో ఈ పాయింట్స్ x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుంది. 0 వచ్చింది కాబట్టి దీస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. దట్ ఈస్ ద నెక్స్ట్ మెథడ్. సో మీరు ఏదైనా మెథడ్లో చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. Sixth question, last question from very short answers. Two concentric circles of radius 6 centimeters and 10 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. Concentric circles ante enta students same radius, same center undali two circles ki danni concentric circles antam. So smaller circle, larger circle. Ela draw cheyali chord which touches the smaller circle. పెద్ద సర్కిల్కి కార్డ్ ఎలా డ్రా చేయాలంటే విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్, ఈ విధంగా డ్రా చేయాలి. సో రేడియస్ చిన్న సర్కిల్కి 6 ఉంది, రేడియస్కి పెద్ద సర్కిల్కి 10 సెంటీమీటర్స్ ఉంది. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు. ఇది 6 ఇది 10 ఉంటే ఆబ్వియస్లీ ఇది 8 అవుతుంది బికాస్ ఆఫ్ పైథాగరస్ ట్రయాడ్స్. నేను కొన్ని ట్రయాడ్స్ ఇస్తా, అవి నేర్చుకుంటే సరిపోతుంది. కొన్ని చాప్టర్స్కి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఇది PB8 అంటే AP కూడా 8 అవుతుంది. సో 8 ప్లస్ 8 ఈజ్ 16 సెంటీమీటర్స్. సో యాక్చువల్ ప్రొసీజర్ ఇది. జస్ట్ గో సెక్షన్ 2 డిస్కస్ చేద్దాం. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్, 2 dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers are appearing on the top of the dice is less than or equal to 8? When 2 dice are thrown, 36 పాసిబుల్ అవుట్కమ్స్ విల్ బి పాసిబుల్. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో మనకి ఏం కావాలి? సమ్ షుడ్ బి ఈక్వల్ టు 8 ఆర్ లెస్ దెన్ 8. సో 1 1 అంటే 1 ప్లస్ 1 2 లెస్ దెన్ 8 కాబట్టి యూ కెన్ కన్సిడర్ దిస్ వన్. 1 2 1 3 1 4 1 5 1 6 ఆల్ సమ్ ఆర్ లెస్ దెన్ 8. సో మొత్తం పాసిబిలిటీస్ ఫర్ దిస్ రో ఇస్ 6. 2 ప్లస్ 1 3 ఇస్ లెస్ దెన్ 8. 2 2 2 3 2 4 2 5 2 6 వి అన్ని సమ్ లెస్ దెన్ 8 ఆర్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 8 కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సమ్ షుడ్ బి ఈక్వల్ టు 8 ఆర్ లెస్ దెన్ 8 కాబట్టి. సో 3 1 3 2 3 3 3 4 3 5 ఇక్కడ దాకా సమ్ 8 అండ్ లెస్ దెన్ 8 వచ్చింది కాబట్టి కన్సిడర్ చేయాలి. బట్ 3 ప్లస్ 6 ఇస్ 9, ఇది కన్సిడర్ చేయొద్దు. సో ఈ రోలో పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయి. సో 4 1 4 2 4 3 4 4 కన్సిడర్ చేయొచ్చు, కానీ 4 5 4 6 సమ్ గ్రేటర్ దెన్ 8 ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ కన్సిడర్. ఈ రోలో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 5 1 5 2 5 3 సమ్ ఈజ్ 8 ఆర్ లెస్ దెన్ 8. బట్ 5 4 5 5 5 6 సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 8 కాబట్టి యూ షుడ్ నాట్ టేక్. సో 3 6 1 6 2 కన్సిడర్ చేయొచ్చు, బట్ 6 3 6 4 6 5 6 6 యూ షుడ్ నాట్ కన్సిడర్ బికాస్ దిస్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 8 కాబట్టి. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 26. మనకి ఫార్ములా తెలుసు, ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ we know the formula. Probability of any event is total number of favorable outcomes by సో మనందరికీ ఫార్ములా తెలుసు ప్రాబిలిటీది. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫార్ములా కంపల్సరీ ఇన్వర్స్లో రాయాలి స్టూడెంట్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి? 26. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? వెన్ 2 dice ఆర్ థ్రోన్ 36. సో దీన్ని చేస్తే డివిజన్ చేస్తే 13/18. సో ఆన్సర్ ఈజ్ 13/18 ఫర్ దిస్ క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్, find the sum of 2-digit numbers which are having units place either 0 or 5. సో 0 or 5 చేస్తే మనకి 10 15 20 25 సో ఆన్ 95 వస్తుంది. సో 100 తీసుకోవద్దు, ఎందుకంటే 3-digit నెంబర్ కాబట్టి. సో దిస్ ఈజ్ అన్ ఏపీ ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 95. మనకి ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు? ఏంటది? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్ ఫార్ములాలో ఏఎన్ అన్న ఎల్ అన్న ఒకటే, 95 రిప్లేస్ చేయాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 10, n మైనస్ 1, డి ఎంత? 5, కామన్ డిఫరెన్స్. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ వాల్యూ 18 వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా క్యాలిక్యులేషన్ వచ్చిందో. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ దిస్ 18 నంబర్స్. సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ విచ్ ఇస్ ద సమ్ టు n టర్మ్స్. మనము ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, ఆ ఫార్ములా కూడా రాయొచ్చు ఆర్ దిస్ ఫార్ములా. 18/2 ఇంటూ
ఏ అంటే 10, ఎల్ అంటే 95. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 945 వస్తుంది. The sum of ages of two friends is 15 years. 2 years ago, the product of their ages was 30. Write the suitable quadratic equation. So, then quadratic equation రాయాలి. Let the age of first friend is x, age of second friend is equal to 15 minus x. జనరల్ వై రాస్తారు అలా రాయదు, ఎందుకంటే ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ సెకండ్ ఫ్రెండ్ ఏజ్ కలిపితే మనకు 15 రావాలి సమ్ కాబట్టి. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 15 వచ్చింది. సో ఈ విధంగా తీసుకోవాలి. 2 years ago their age is x minus 2 and second friend age is 15 minus x minus 2, subtract చేయాలి, 13 minus x వచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 30 కాబట్టి x minus 2 ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 13 minus x which is 30. సో సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి x square minus 15x plus 56 is equal to 0, which is a quadratic equation. A sphere of diameter 21 centimeters is made of modeling clay. A girl molded it in the form of a cone with height 10.5 centimeter. Find the radius. So whenever modeling anna or recast anna, modified anna, మనము volume of first solid is equal to volume of second solid అని రాసుకోవాలి స్టూడెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తాను, మోడలింగ్ రీకాస్ట్ అనే వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఫామ్లో యూజ్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇజ్ ఈక్వల్ టు కంపల్సరీ ఇలాగే రాసుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు స్పియర్కి, రేడియస్ కనుక్కోవాలి 10.5, హైట్ ఆఫ్ ద కోన్ ఇచ్చాడు 10.5. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ వాల్యూస్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేశాక వాల్యూస్ మనకి రేడియస్ 21 సెంటీమీటర్స్ వస్తుంది. If two tangents AP and BP are drawn to a circle with center O from external point P, then prove that BPA and this angle will be twice of this angle. So proof ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. 12th question, prove that the point 6, 5, 3, 2, 7, minus 2 are the vertices of a right angle triangle. ఈ వర్టిసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావడానికి మనం ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. A.65, B.32, C.7-2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఫార్ములా అప్లై చేయాలి, విచ్ ఈస్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేశాక ఏబి పాయింట్స్ రిప్లేస్ చేస్తే మనకి ఈ సైడ్ √18 వస్తుంది. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, సేమ్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేస్తే ఈ సైడ్ √32 వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ కూడా చేస్తే మనకి √50 వస్తుంది. సో క్లియర్గా పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS and RHS are same. So it is satisfying Pythagoras theorem. Therefore the given points are vertices of right angle triangle and triangle. So last section ఏంటి అంటే section 3, which is long answer question. 6 ఇస్తాడు, 4 రాయాలి. Each question carries 6 marks. Draw a circle of radius 5 centimeters from a point 9 centimeters away from its center. Construct the pair of tangents of the circle. సో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఇన్ డీటెయిల్గా నిన్న ఒక వీడియో చేశాను. ఈ కన్స్ట్రక్షన్ సేమ్ కన్స్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ 9, 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీకు ఒక రిబ్బన్ లా కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్. ఇఫ్ యూ క్లిక్ దట్ రిబ్బన్ యూ కెన్ వాచ్ ద కన్స్ట్రక్షన్ వీడియో. సో కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. Write the total outcomes of a deck of playing cards if cards are selected at random. What is the probability that the card selected is a face card? మనము చూసినట్టయితే డెక్ ఆఫ్ కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ క్లబ్లో 3 ఉంటాయి అండ్ స్పేడ్లో 3 ఉంటాయి. ఫేస్ కార్డ్స్, ఫేస్ అంటే ఫేస్ ఉన్న కార్డ్స్. సో మనకి హార్ట్ షేప్ కార్డ్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, డైమండ్ షేప్ కార్డ్స్లో 3 ఉంటాయి. సో మొత్తం మనకి ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, 3 + 3 + 3 + 3 విచ్ ఈస్ 12. మనం ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చింది ఇక్కడ 12, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత 52. సో 12/52 అని రాయొచ్చు, ఆర్ 4 3s are 12, 4 1s are 4 3s are. సో 3/13 అన్నా 12/52 అన్నా ఒకటే. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సింపుల్గా 12/52 రాస్తే సరిపోతుంది ఆన్సర్. Find the trisection points of the line segment joining 10 - 2 and -2, 7. సో ట్రైసెక్షన్ అనగానే మనకు 2 రేషియోస్ తీసుకోవాలి, 1:2 and 2:1. సో కేస్ 1లో 1:2, కేస్ 2లో 2:1. సో ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకొని సెక్షన్ ఫార్ములాలో అప్లై చేయాలి. ఎప్పుడు ట్రైసెక్షన్ అంటే సెక్షన్ ఫార్ములా, విచ్ ఈజ్ m1 x2 + m2 x1 / m1 + m2, m1 y2 + m2 y1 / m1 + m2.
సో m1 1, m2 2, x1 y1, x2 y2 ఇందులో రిప్లేస్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వాల్యూ ఆర్ ఈ పాయింట్ 6,1 వస్తుంది. కేస్ 2లో 2:1 తీసుకోవాలి. సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి m1 m2 అండ్ గివెన్ పాయింట్స్ x1 y1 x2 y2 రిప్లేస్ చేస్తే కేస్ 2లో మనకి 2,4 వస్తుంది. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ 6,1 అండ్ 2,4. So that the sum of all 3-digit numbers which are divisible by 6 is 82,350. So numbers which are divisible by 6 are 102, 108, 114, so on 996. These are all 3-digit numbers. So ఇక్కడ A అనేది 102, D అనేది 6, కామన్ డిఫరెన్స్. సో మనము సమ్ చేయాలంటే ఫస్ట్ మనకి n కనుక్కోవాలి. వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా nth టర్మ్ ఫార్ములా. nth టర్మ్ ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో ఈ ఫార్ములా అప్లై చేశాక మనకి n వస్తుంది విచ్ ఈస్ 150. సో సమ్ ఆఫ్ 3-digit numbers ఈస్ గివెన్ బై ద ఫార్ములా n/2 ఇంటూ a plus l. n ఎంత వచ్చింది? 150/2. a అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 102, l ఈజ్ లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 996. సో 150/2 ఇంటూ 1098 గివ్స్ యూ 82,350. సో ఏ అయితే అడిగాడో అదే వచ్చింది మనకి. ఎంత అడిగాడు? సమ్ ఇంత ప్రూవ్ చేయమని చెప్పాడు, షో చేయమన్నాడు. 82,350 మనకు కూడా 82,350 వచ్చింది. So find the probability of event E 0.542, then find the probability of not E. సో ఈవెంట్ నాట్ ఈ అడిగాడు కాబట్టి ఎప్పుడైనా ఈవెంట్ ఈ విధంగా ఇస్తే ఈవెంట్ పి ఆఫ్ ఈ అని తీసుకోవాలి, ఇచ్చిన వాల్యూ రాసుకోవాలి. పి ఆఫ్ నాట్ ఈ అంటే పి ఆఫ్ ఈ పైన ఒక బార్ పెట్టుకుంటే అది నాట్ ఈ సింబాలికల్గా. సో ఎప్పుడు ఈ అండ్ పి ఆఫ్ నాట్ ఈ ఇస్తే సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1లో నుంచి ఇచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 3 పాయింట్స్ 3 zeros తీసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0.458 వస్తుంది. సో పి ఆఫ్ నాట్ ఈ వాల్యూ ఇస్ 0.458. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 10, 7, 4 ఆర్ ఇన్ ఏపీ దెన్ ఫైండ్ ఇట్స్ 19th టర్మ్. సో ఏపీలో ఎంత టర్మ్ ఫార్ములా రాసుకోవాలి? ఏపీ అడిగారు కాబట్టి దీనికి మీకు హాఫ్ మార్క్స్ వస్తాయి 2 మార్క్స్కి. an is equal to a plus n minus 1 into d. సో ఇక్కడ 19th టర్మ్ అడిగాడు కాబట్టి a19 is equal to a plus 19 minus 1 18d. ఈ ఫార్ములా రాసుకోవాల్సి ఉంటుంది. a19 కావాలంటే మనకి ఏ వాల్యూ కావాలి? d వాల్యూ కావాలి. a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఫార్ములా a2 minus a1 అంటే 7 minus 10 which is minus 3. సో ఇక్కడ ADని ఫార్ములాలో అప్లై చేద్దాం. A is 10, D is minus 3. 10 plus into minus minus 18 3 is 54. 10 minus 54 is minus 44. Moving forward, third question, verify that 1/3, 2 are roots of 3x square minus 7x plus 2 is equal to 0. సో ఇవి వెరిఫై అయినా చెక్ అన్నా మనము ఈ వాల్యూస్ని 1/3ని x ప్లస్లో రిప్లేస్ చేయాలి. ఆన్సర్ 0 వస్తే వెరిఫైడ్ అయినట్టే. సో 2 కూడా ఎక్స్ ప్లస్లో రిప్లేస్ చేయాలి. చూద్దాం ఫస్ట్ 1/3 రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుందా లేదా చూద్దాం. q of x is given as 3x square minus 7x plus 2. 1/3 రిప్లేస్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ తర్వాత 0/3 ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ఈ 1/3 is the root of the given quadratic equation. ఇప్పుడు 1/3 అయింది. ఇప్పుడు 2 రిప్లేస్ చేద్దాం. q of 2 అంటే x ప్లస్లో 2 రిప్లేస్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్స్ తర్వాత 0 వచ్చింది కాబట్టి 1/3 and 2 are roots of 3x square minus 7x plus 2 is equal to 0 అని రాయాల్సి ఉంటుంది. సో చెక్ అన్నా వెరిఫై అయినా ఎక్స్ ప్లేస్లో ఇచ్చిన వాల్యూస్ని రిప్లేస్ చేస్తే ఆన్సర్ 0 వస్తే వెరిఫైడ్, అదర్వైజ్ నాట్. మూవింగ్ ఫార్వర్డ్, ఫోర్త్ క్వశ్చన్, if 5, 8, 13, 14 are the end points of diameter, then find the length of the radius. So AB diameter end points anta A 5, 8 given in the question, B 13, 14 also given in the question. సో మనకి రేడియస్ కావాలి OA ఆర్ OB. ఇక్కడ OB తీసుకుంటాను నేను. సో ఫస్ట్ OB తీసుకోవాలంటే నాకు O తెలియాలి. సో O ఇస్ ద మిడ్ పాయింట్. సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్కి డయామీటర్ ఇస్ మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి టు గెట్ O. So x1 plus x2/2, y1 plus y2/2 is the formula for midpoint of AB. So x1 దీన్ని x1 y1 అనుకుందాము, x2 y2 అనుకుందాము and replace the values here to get midpoint O. So 9, 11 is the midpoint of the center of the circle. ఇప్పుడు మనకి కావాల్సింది రేడియస్ కాబట్టి OB, ఇది x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకోని డిస్టెన్స్ బిట్వీన్ OA ఆర్ OB చేద్దాం. ఇక్కడ నేను OB తీసుకున్నాను. O is 9, 11, B is 13, 14.
Distance formula is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఫార్ములాలో మనకి 5 యూనిట్స్ వస్తుంది. సో లెంత్ ఆఫ్ ద రేడియస్ ఈస్ 5 యూనిట్స్. Fifth question, draw two concentric circles of different radii where the chord of the larger circle touches the smaller circle. Concentric circles అంటే స్టూడెంట్స్ రెండు సర్కిల్కి ఒకటే సెంటర్ ఉండటాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం అనమాట. సో ఇక్కడ రెండు సర్కిల్స్కి ఒకటే సెంటర్ ఉంది కాన్సెంట్రిక్ సర్కిల్కి అండ్ కార్డ్ డ్రా చేయమన్నాడు. ఎలా డ్రా చేయమన్నాడు? విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. Sixth question, write the formula to find the total surface area of cylinder and explain the terms in it. Total surface area of cylinder formula is 2 pi r into h plus r. So where pi is 3.14, r ante radius, h ante height of the cylinder. So ఒక క్వశ్చన్ ఫార్ములా రిలేటెడ్ కంపల్సరీ అడుగుతాడు. ఐదర్ ప్రోగ్రెషన్ చాప్టర్లో అయినా మెన్సురేషన్ చాప్టర్లో అయినా పర్ఫెక్ట్గా ఉండండి స్టూడెంట్స్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు సెక్షన్ 2. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, టోటల్ 24 మార్క్స్. ఇలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజిబుల్ బై 6? ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయాలి స్టూడెంట్స్. అన్ని స్పెషల్ టెస్ట్లో ఈ క్వశ్చన్ కామన్గా అడిగాడు. సో 2-digit number divisible by 6 are 12, 18, 24, so on 96. 6 కూడా 6 కూడా డివిజిబులే, కాకపోతే అది 2-digit కాదు. సో 12 నుంచి 96 ఓన్లీ 2-digit numbers తీసుకుందాము. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 12. డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎంత? 18 minus 12 విచ్ ఈస్ 6. సో కామన్ డిఫరెన్స్ తెలుసు మనకి, ఏ తెలుసు. సో ఎంత టర్మ్ ఫార్ములా అప్లై చేయాలి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో వి నో ఏఎన్ అంటే 96 విచ్ ఈస్ ద లాస్ట్ టర్మ్. సో ఏఎన్ ప్లేస్లో 96 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ 12 ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో క్యాలిక్యులేషన్ చేసినాక మనకి ఎన్ 15 వస్తుంది. సో దెర్ ఆర్ 15 2-digit numbers divisible by 6. Find the roots of 2x square minus 10x plus 12 is equal to 0 by factorization method. సో మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా ఫార్ములా మెథడ్ అయినా చాలా కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఒకటి కూడా సార్ చూద్దాము, ఎందుకంటే ఫ్యాక్టర్స్ రూట్స్ కనుక్కోవాలన్నా ఈ ఫార్ములా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మైనస్ బి plus or minus root over b square minus 4ac by 2a is also chances are asking for this using formula method. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగాడు కాబట్టి 2 కామన్ తీసుకుందాం, ఎందుకంటే 2x స్క్వేర్లో 10xలో 12లో 2 కామన్ ఉంది కాబట్టి బయటికి తీసేస్తే x స్క్వేర్ 2 5 are 10, 2 6 are 12. సో మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్ 0/2 0 అవుతుంది. సో x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 is equal to 0కి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 6 1s are 6, మల్టిప్లై చేస్తే 6 రావాలి, అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ చేస్తే -5 రావాలి. సో 3 2s are 6, 3 plus 2 5 మిడిల్ టర్మ్. సో దీన్ని ఎలా రాయాలంటే 3x స్క్వేర్ ఫస్ట్ టర్మ్ అలాగే రాయాలి, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ 5xని -3x minus 2x gives you -5x, లాస్ట్ టర్మ్ అలాగే పెట్టుకోవాలి. సో ఎప్పుడు ఫ్యాక్టరైజేషన్లో ఫస్ట్ 2 లాస్ట్ 2 ఒక పేరు. సో ఎక్స్ స్క్వేర్ -3xలో x కామన్ తీసుకుంటే x -3, -2x ప్లస్ 6లో -2 కామన్ తీసుకుంటే x -3. రెండిట్లో x -3 ఉంది కాబట్టి x -3 బయటికి కామన్ తీసుకుంటే x -2. సో x -3 ఈజ్ ఈక్వల్ టు 0 సపరేట్ తీసుకోవాలి, x -2 ఈజ్ ఈక్వల్ టు 0 సపరేట్ తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Find the area of the triangle whose vertices are -4 6, -3 5 and -1 1. సో ఈ విధంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడగగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాయాలి. 1/2 ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. ఫార్ములా రాసుకున్నాక x1 y1 x2 y2 x3 y3 పాయింట్స్ ఈ విధంగా రాసుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 24 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయాలి స్టూడెంట్. చాలామంది పూర్ ఉన్నారు ఈ క్యాలిక్యులేషన్స్లో. బీ పర్ఫెక్ట్ విత్ దిస్. మూవింగ్ అహెడ్, ఇఫ్ ఎ సిలిండర్ స్పియర్ కోన్ హ్యావ్ ద సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్? ఇది కంపల్సరీగా అడుగుతున్నాడు. ద రేషియోస్ ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ 3:1:2. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈ విధంగా చేసి కామన్ టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేస్తే 3:1:2 వస్తుంది. If a die is rolled, then find the probability of getting a prime number. సో మనము ఏదైనా సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఫార్ములా రాయాలి స్టూడెంట్స్.
Probability of any event is equal to number of favorable outcomes by total number of possible outcomes. ప్రైమ్ నంబర్స్ ఏంటి 2 3 5 డైస్లో మొత్తము ఉన్న నంబర్స్ ఏంటి 1 2 3 4 5 6. ఇది టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ వన్ డై ఈస్ థ్రోన్. ప్రైమ్ నంబర్స్ అడిగాడు కాబట్టి 2 3 5 ఆర్ ప్రైమ్ నంబర్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి బై 6. 3 by 6 is nothing but 1 by 2. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ కూడా అడిగాడు కాబట్టి ఈవెన్ నెంబర్ ఏంటి 2 4 6 ఆర్ ఈవెన్ నెంబర్ ఇన్ ద శాంపుల్ స్పేస్. సో ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఇస్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 6. 3 by 6 is 1 by 2. ఒక్కొక్కసారి వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అడుగుతాడు. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 ఒకటే ఆప్షన్ కాబట్టి 1 by 6 వస్తుంది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. 12th question. Kavya said that the length of tangent from point 17 centimeters away from center of a circle radius 8 centimeters is 20 centimeters. Do you agree with Kavya? సో ఒకసారి డయాగ్రామ్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏమంటుంది కావ్య లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ 17 centimeters away from the center. So 17 centimeters away from the center is 20 centimeters అంట length of the tangent. Radius 8. So it is not possible. Reason ఏంటి అంటే ఇది హైపోటెనస్ యాక్చువల్లీ ఇది 90 degrees ఉంటుంది ఎందుకంటే టాంజెంట్ అండ్ రేడియస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ హైపోటెనస్ దిస్ విల్ బి ద అదర్ సైడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ పెద్ద సైడ్ ఉండాలి కానీ ఇక్కడ పెద్ద సైడ్ 20 ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్. నో ఐ డోంట్ అగ్రీ విత్ కావ్య. రీజన్ ఏంటి అంటే 8 15 17 మేక్స్ ద Pythagoras triad, not 18 17 20. సో యూ షుడ్ నాట్ అగ్రీ విత్ కావ్య. ఒకవేళ మీకు ఆన్సర్ రాయకపోతే ఈ విధంగా ఏమైనా క్వశ్చన్ వస్తే స్టూడెంట్ డూ యూ అగ్రీ విత్ కావ్య, డూ యూ అగ్రీ విత్ కృష్ణ ఆర్ గీత అన్నప్పుడు ఫస్ట్ మీకు ఆన్సర్ తెలియకపోయినా ఎస్ ఐ అగ్రీ విత్ కావ్య 1 మార్క్ వస్తుంది. నో ఐ డోంట్ అగ్రీ విత్ కావ్య అంతేగాని మీరు క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ 50% ఉన్నాయి. సో డోంట్ లీవ్ ద ఆన్సర్ ఎస్ అగ్రీ విత్ కావ్య, నో ఐ డోంట్ అగ్రీ విత్ కావ్య, ఏదో ఒకటి రాయండి ఒకవేళ మీకు రీజన్ తెలియకపోతే. లాంగ్ ఆన్సర్ సెక్షన్లో ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్ 6 ఇస్తాడు. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 4. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. 24 మార్క్స్ ఉంటాయి ఈ సెక్షన్లో. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 cm ఫ్రమ్ ఏ పాయింట్ 10 cm అవే ఫ్రమ్ ఇట్ సెంటర్. కన్స్ట్రక్ట్ ఎ పేర్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్. సో నేను ఇన్ డీటెయిల్గా ఇలాంటి కన్స్ట్రక్షన్ ఒకటి ఇచ్చాను డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ ఇక్కడ బ్లాక్ రిబన్లా కనిపిస్తుంది కదా, యూ కెన్ గో త్రూ దిస్ కన్స్ట్రక్షన్ అండ్ లెర్న్ వెల్. Find the coordinates of the points of trisection. This is one of the important expected problem for board exam also. 2 points ఇచ్చాడు ట్రైసెక్షన్. ట్రైసెక్షన్ అనగానే 2 టైమ్స్ చేయాలి స్టూడెంట్స్. ఒకటి 1:2, ఇంకోటి 2:1. సో మనందరికీ తెలుసు ట్రైసెక్షన్ ఫార్ములా. ఇందులో ట్రైసెక్షన్లో మనము సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి 2 టైమ్స్. ఒకసారి 1:2 అండ్ 2:1. సో ఇక్కడ 1:2లో 1ని m1 అండ్ 2ని m2 అనుకోవాలి. అండ్ 2:1లో నెక్స్ట్ కేసు కూడా సేమ్ m1 m2 అనుకోవాలి. సో మనకు అందరికి తెలుసు సెక్షన్ ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సో ఈ వాల్యూస్ని రిప్లేస్ చేస్తే ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ x1 y1 x2 y2 అనుకొని రిప్లేస్ చేస్తే మనకి ట్రైసెక్షన్ పాయింట్స్ -1, 10 అండ్ -4, 2. మూవింగ్ ఫార్వర్డ్. In an AP, AN is 3 plus 5n. Find the sum of the first terms. ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ టైప్లో కానీ 2 మార్క్స్ 4 మార్క్స్ ఆర్ లాంగ్ ఆన్సర్లో ఏఎన్ ఇస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఎన్ ప్లేస్లో 1 పెట్టండి. బ్లైండ్గా గో త్రూ దిస్ ప్రాసెస్. ఎన్ ప్లేస్లో 1 పెట్టండి. 3 + 5 × 1, 5 1s are 5, 3 + 5 is 8. A2 ఎన్ ప్లేస్లో 2 పెట్టండి. 3 + 5 × 2, 3 + 10 is 13. ఎన్ ప్లేస్లో 3 పెడితే 18 వస్తుంది. ఇయర్ ఏపీ ఈజ్ 8 13 18. సో ఏపీ వచ్చింది అనుకో ఫైండ్ సమ్ ఆఫ్ 12 టర్మ్స్ అడిగాడు కాబట్టి సమ్ టు n టర్మ్స్ ఫార్ములా అప్లై చేయాలి విచ్ ఈస్ n/2 × 2a + n-1 × d. ఏపీలో ఏ ఏంటి ఫస్ట్ టర్మ్ ఈజ్ 8, d ఈజ్ 13 - 8 విచ్ ఈస్ 5. వి నో a, వి నో d, వి నో n 12 ఎందుకంటే సమ్ టు 12 టర్మ్స్ అడిగాడు క్వశ్చన్లో. సో n 12. సో మనము ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 426 is the sum to first 12 terms of this given AP. సో ఇక్కడ ఇంకోసారి చెప్తాను, ఇలా AN అనేది ఇస్తే 1 2 3 అని రిప్లేస్ చేసుకొని AP ఫైండ్ అవుట్ చేయాలి. ఏది అడిగితే దానికి అనుగుణంగా ఫార్ములా అప్లై చేసి చేయాల్సి ఉంటుంది.
Draw a tangent of circle radius 5 centimeters which are inclined to each other at 70 degrees. నేను 60 degrees తో ఒక వీడియో చేశాను. సిమిలర్ ప్రాసెస్ 70 degrees అది కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో పెట్టాను. ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. A is equal to x such that x belongs to natural number, x is a factor of 12, b is equal to x such that x belongs to n, 1 is less than x, less than 7. Draw Venn diagram for A union B. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కాబట్టి 12 ఏ టేబుల్లో ఉందో రాయాలి ఫస్ట్. ఇది సెట్ బిల్డర్ ఫామ్ కాబట్టి రూస్టర్ ఫామ్లో రాసుకోవాలి. సో 1 టేబుల్లో ఉంది 12, 2 6 are 12, 3 4 are 12, 6 2s are 12, 12 1s are 12. So 1, 2, 3, 6, 12 are the factors of 12 కాబట్టి ఇది సెట్ బిల్డర్ ఫామ్. A is equal to అని రాసుకోవాలి. B is equal to x such that x belongs to natural number, 1 is less than x, less than 7 కాబట్టి మనం B సెట్ని 2, 3, 4, 5, 6 వరకే రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ ఈక్వల్ టు ఉంటే 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 1 రాయాల్సి ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఉంటే 7 కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి 1 నుంచి 7 వరకు మధ్యలోనే నెంబర్స్ రాయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ బి సెట్ ఇన్ రూస్టర్ ఫామ్. మనము వెన్ డయాగ్రామ్ రాసే ముందు ఏ యూనియన్ బి కనుక్కోవాలి. సో ఏ యూనియన్ బి అంటే ఏ సెట్లో బి సెట్లో కలిపి రాయడాన్ని ఏ యూనియన్ బి అంటాము. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 5, 6, 12. రిపీట్ చేయొద్దు. వెన్ డయాగ్రామ్ రాసేటప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలంటే కామన్ ఎలిమెంట్స్ని ఇక్కడ రాయాలి మధ్యలో ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్లో. 2, 3, 4 and 6. సో దిస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్. సో ఇంటర్సెక్షన్ పార్ట్లో రాయాలి. మిగిలిన ఎలిమెంట్స్ ఏ సెట్లో మిగిలింది ఏంటి 12 కాబట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బి సెట్ మిగిలిన ఎలిమెంట్ ఏంటి 5 ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి విచ్ ఈస్ 2, 3, 4, 5, 6, 12. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ 3, -2, -2, 8 and 0, 4 ఇన్ ఎ ప్లేన్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే స్టూడెంట్స్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో ఈ పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుంది. సో 0 వచ్చింది కాబట్టి ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ రేడియస్ 3.5 centimeters, height 14 centimeters. Find the curved surface area of the cylinder. సో మనకు తెలుసు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఈజ్ 2 pi RH. సో రేడియస్ ఇచ్చాడు 3.5, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చాడు 14. ఫస్ట్ ఇచ్చిన అంశాలు మనం రాసుకోవాలి స్టూడెంట్స్, తర్వాత ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసినందుకు హాఫ్ మార్క్ ఉంటుంది. ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. పై వాల్యూ ఈజ్ 22/7, 2 అలాగే పెట్టుకోవాలి. రేడియస్ ఈజ్ 3.5, హైట్ ఈజ్ 14. సో 7 1s are 7 2s are 2 into 22 into 3.5 into 2 is 308 centimeters square. So curved surface area is nothing but 308 centimeters square. Fourth question, write the formula for finding nth term of an AP and explain each term in it. Formula and finding its terms compulsory question students. Usually మనకి AP arithmetic progression and mensuration chapter లో నుంచి అండ్ స్టాటిస్టిక్స్లో చాలాసార్లు అడిగాడు రిపీటెడ్ మీన్ మీడియన్ మోడ్, ఫైండ్ ద ఫార్మ్, రైట్ ద ఫార్ములా అండ్ ఫైండ్ ద టర్మ్స్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎంత టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అడిగాడు కాబట్టి ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ టర్మ్స్, డి ఈజ్ కామన్ డిఫరెన్స్, ఏఎన్ ఈజ్ లాస్ట్ టర్మ్ ఆర్ nth టర్మ్ అని రాదు. Find the distance between the 2 points 3 sin theta, 0, 0, 3 cos theta, where theta is an acute angle. Distance between formula use చేయాలి ఎందుకంటే ఇక్కడ వర్డ్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 points is given by the formula root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇచ్చిన పాయింట్స్ని దీని x1 y1 x2 y2 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే 0 minus 3 sin theta whole square plus 3 cos theta minus 0 whole square. సో 3 sin theta whole square మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు టర్మ్స్లో 9 కామన్ ఉంది, sin square theta plus cos square theta ఉంది. సో sin square theta plus cos square theta value is 1, 9 1s are 9, so root 9 value is 3. సో డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 points is 3. మ్యాథమెటిక్స్లో అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం కనెక్షన్ అనేది ఒకటి ఉంది. కనెక్షన్ అంటే 2 టాపిక్స్ని కలపటం, ఆర్ 2 మ్యాథ్స్లో 9th క్లాస్ 10th క్లాస్ని కలపటం, ఆర్ వేరే వేరే చాప్టర్స్ని
కలపడం దాన్ని కనెక్షన్ అంటాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే డిస్టెన్స్ బిట్వీన్ అనేది ఇస్ ఎ చాప్టర్ ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ. సైన్ థీటా, కాస్ థీటా అనేది ట్రిగ్నోమెట్రీ. సో ఇక్కడ 2 చాప్టర్స్‌ని కనెక్షన్ ఉంది కాబట్టి ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక క్వెషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మూవింగ్ ఫార్వర్డ్, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకన్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇవన్నీ క్వెషన్స్ నేను ఇంపార్టెంట్ వీడియోలో చేశాను స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్లాన్స్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇలా రేషియో ఇస్తే ఫస్ట్ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసుకోవాలి స్టూడెంట్స్. మేక్ ఎ నోట్. సో ఇక్కడ సైన్ థీటా వాల్యూ తీసుకోవాలి. సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇచ్చిన దాన్ని ఆపోజిట్ బై హైపోటెనస్ పెట్టుకోవాలి. ఆపోజిట్ నంబర్ ఎంత 3. ఇక్కడ టీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఏంటి టీటాకి 3, హైపోటెనస్ 5. సో యాజ్ పర్ ద ట్రయాడ్స్ 3, 5 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్ ట్రయాడ్స్ ఇస్తాం మీకు. మేక్ ఎ నోట్. 3, 4, 5, 6, 8, 10, 12, 13, 5, 24, 25, 7. ఏమడిగాడు? సీకన్ టీటా ప్లస్ టాన్ టీటా అడిగాడు కాబట్టి సీకన్ టీటా రేషియో ఫార్ములా హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ 5, అడ్జసెంట్ టు టీటా ఈజ్ 4, 5/4. టాన్ టీటా ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ టు టీటా ఈజ్ 3, అడ్జసెంట్ టు టీటా ఈజ్ 4, 3/4. ఇక్కడ మనం రెండు యాడ్ చేయాలి ఎందుకంటే క్వశ్చన్లో అడిగింది సీకన్ టీటా ప్లస్ టాన్ టీటా కాబట్టి 5/4 ప్లస్ 3/4 గివ్స్ యూ 2. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాము. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 24 మార్క్స్. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. సో మోడ్ ఫార్ములా తెలుసు. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, F2 ఫ్రీక్వెన్సీ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, H is class size. Solve the following pair of linear equation in 2 variables. So 2 variables ఇచ్చాడు, సార్ 2 linear equations ఇచ్చాడు, మనము సాల్వ్ చేయాలి. సాల్వ్ అంటే you have to find x and y students. సో ఇక్కడ మనము ఎలిమినేషన్ మెథడ్ చూస్తే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మనకి ఈక్వేషన్ వస్తుంది. ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ x ప్లస్ విల్ బికమ్ మైనస్ 6x ప్లస్ 6x క్యాన్సిల్ అవుతుంది. మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 15, y ఈజ్ ఈక్వల్ టు -3. ఈ వైని ఏదో ఒక ఈక్వేషన్లో పెడితే x వస్తుంది విచ్ ఈస్ 5. 10th క్వశ్చన్. ఇఫ్ 2 persons standing on either side of a tower of a height 100 meters observe the top of it with an angle of elevation of 60 and 45 degrees respectively, then find the distance between the 2 persons. Students, application of trigonometry లో క్వశ్చన్ అర్థం చేసుకుంటే half of the problem is done. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి రెండు విధాలుగా చేయాలి. సో హైట్ 100, ఇక్కడ 60, 40. ఒక ట్రయాంగిల్ ABD. ఈ ట్రయాంగిల్లో మనకి tan 60 తీసుకోవాలి. ఎందుకంటే tan 60 ఎందుకు తీసుకోవాలంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, అడ్జసెంట్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 persons ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ AB కనుక్కోవాలి, ఒక ఆన్సర్ వస్తుంది. తర్వాత BC కనుక్కోవాలి, ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్స్ని యాడ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ 2 persons వస్తాయి. సో tan 60, ఒక ట్రయాంగిల్లో యాంగిల్ 60 ఇచ్చాడు కాబట్టి tan 60 తీసుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చాడు, అడ్జసెంట్ కనుక్కోవాలి. సో √3/1 ఈజ్ ఈక్వల్ టు 100/AB. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 1 is 100, AB into √3 is AB √3. మల్టిప్లికేషన్ అక్కడ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో రేషనలైజ్ చేస్తే 100√3/3 సెంటీమీటర్స్ వస్తుంది. ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం ABC. tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 45లో ఆపోజిట్ ఏది ఉంటే అడ్జసెంట్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్లో చూడొచ్చు. మనకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ యాడ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ 2 persons వస్తుంది. సో 100√3/3 ప్లస్ 100 is nothing but 100 into √3 plus 3/3 meters. A bag contains 7 red, 5 white, 6 black balls. If ball is taken random, then find the probability that the ball drawn is white ball. So white ball కాబట్టి white balls ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి probability of getting white balls is equal to number of favorable outcomes by total number of possible outcomes. ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ బాల్స్ 5 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 18 ఉన్నాయి కాబట్టి 5/18. నాట్ ఏ బ్లాక్ బాల్. సో బ్లాక్ బాల్ కానిది ఏది? సో ఇది బ్లాక్ బాల్ కాకుండా ఉన్న బాల్స్ 12 ఉన్నాయి. సో P of not black ball is equal to 12/18. సో 6 2s are 6 3s are 12/18 రాసినా సరిపోతుంది. నేను సింప్లెస్ట్ ఫామ్లో రాశాను. The ratio of base radii of 2 right circular cylinders are 1:2 and ratio of their heights is 2:3 respectively. Then find the ratio of their volumes.
సో మనకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి ఇచ్చింది ఏంటి రేడియస్ ఆఫ్ సిలిండర్ ఏ రేషియోలో ఇచ్చాడు 1:2 కాబట్టి 1 ఆర్ 2 ఆర్ తీసుకోవాలి. హైట్ ఆఫ్ సిలిండర్ 2:3 ఇచ్చాడు కాబట్టి 2h 3h తీసుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. సో 1 ఆర్ ఫస్ట్ 1 ఆర్ 2h కాబట్టి పై ఇంటూ ఆర్ ప్లస్లో 1 ఆర్ 2h డివైడెడ్ బై సెకండ్ సిలిండర్ రేడియస్ ఇస్ 2 ఆర్ హైట్ ఇస్ 3h రిప్లేస్ చేస్తే మనకి రేషియో 1:6 వస్తుంది. సెక్షన్ 3లో లాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫైండ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చారు స్టూడెంట్స్. ఇర్రేషనల్ నెంబర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్లో. ప్రూవ్ ఇర్రేషనల్ నెంబర్ అనే క్వశ్చన్ మూవింగ్ ఆన్ టు సెక్షన్ 3. సెక్షన్ 3లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 6 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ √3 + 2 √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్ ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లో. ఎలా రాయాలో అనేది ప్రూవ్ చేసుకోండి, చూసుకోండి. 14th క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ఫైండ్ ద మీడియన్ ఫర్ ద గివెన్ డేటా. ఈ డేటాకి మీడియన్ ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ n/2 చేయాలి. సో ఇచ్చిన టేబుల్స్ 2 టేబుల్స్ని హారిజంటల్ వెర్టికల్గా రాసుకొని లెస్ దెన్ క్యూములేటివ్ తీసుకోవాలి. సో లెస్ దెన్ క్యూములేటివ్ అంటే ఫస్ట్ గే రాసుకోవాలి. 7 + 14 ఈజ్ 21. 7 + 14 + 13 ఈజ్ 34. ఇలా యాడ్ చేసుకుంటూ ఇక్కడ రాసుకుంటూ పోతే మనకి n వాల్యూ 100 వస్తుంది. సో మనకి మీడియన్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే n/2. సో 100/2 ఈజ్ 50. సో 50 ఏ అబ్జర్వేషన్ తర్వాత వస్తుంది? 46 తర్వాత వస్తుంది 50 కాబట్టి దీన్ని మనము మీడియన్ క్లాస్గా రౌండప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫార్ములా రాయాల్సి ఉంటుంది వెంటనే. మీడియన్ ఈజ్ L + n/2 - CF/F × H. L అంటే లోవర్ బౌండరీ విచ్ ఈజ్ 40. మీరు గమనించవచ్చు ఇక్కడ L ఈజ్ ఆల్వేస్ 40 అండ్ CF అంటే 46, F అంటే 20, H అంటే క్లాస్ విత్. 40కి 50కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. సో ఇవన్నీ రిప్లేస్ చేసే ఫార్ములాలో మనకి ఆన్సర్ 42 వస్తుంది. సో 42 షుడ్ లైస్ బిట్వీన్ 40 అండ్ 50 కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. Next question, construct a circle of radius 4 centimeters, then construct a pair of tangent to the circle such that the angle between them is 60. In the question, draw the graph of quadratic polynomial x² - 5x + 6 and find the zeros of the polynomial from the graph. సో గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. పాయింట్స్ని -3, -2, -1, 0, 1, 2, 3 వేసుకొని మనము ఎక్స్ ప్లేస్లో రిప్లేస్ చేస్తే మనకి y వస్తుంది. పాయింట్స్ ఈ విధంగా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఎక్కడైతే ఈ పారాబోలా కలుస్తుందో దట్ ఆర్ ద జీరోస్. పారాబోలా ఈజ్ మీటింగ్ x యాక్సిస్ at 2 and 3. సో జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ 2, 3. Find the point of trisection of the line segment joining the points 2, -2 and -7, 4. x1, y1, x2, y2 రిప్రజెంట్ చేసుకొని ఈ సెక్షన్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఫస్ట్ కేసులో ఆన్సర్ -1, 0 వస్తుంది. ఈ 1:2ని m1, m2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేస్తే -1, 0 వస్తుంది. సెకండ్ కేసు 2:1 తీసుకోవాలి స్టూడెంట్. సేమ్ సెక్షన్ ఫార్ములా, సేమ్ పాయింట్స్. 1:2 బదులు 2:1 చేసుకుంటే మనకి -4, 2 వస్తుంది. So points of trisection are -1, 0 and -4, 2. Need to attempt all the questions. Find the probability of getting a consonant from the word mathematics day. So మనకు తెలుసు probability of any event is equal to number of favorable outcomes by total number of possible outcomes అని. సో total number of possible outcomes అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14. సో 14. సో కాన్సోనెంట్స్ అంటే ద లెటర్స్ విచ్ ఆర్ నాట్ ఓవెల్స్. AEIOU కాకుండా ఉన్నాయి అన్ని కాన్సోనెంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So 9/14 is the probability of getting a consonant from the word mathematics day. Is it the terms 2024, 1012, 506, 253 are in GP? Justify your answer అంటున్నాడు. Yes, they are in GP. రీజన్ మన అందరికి తెలుసు. కామన్ రేషియో A2/A1 should be same as A3/A2 should be same as A4/A3. సో కామన్ రేషియో సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2024 డివైడెడ్ బై 1012 ఆన్సర్ 2.
అలాగే 1012/506 ఆన్సర్ ఇస్ ఆల్సో 2, 506/253 ఆన్సర్ ఇస్ ఆల్సో 2. అన్నిట్లో కామన్ రేషియో ఉంది 2. If you divide any two consecutive terms, the answer is 2. Therefore, justify your answer. Are these terms are in GP? And yes, the terms are in GP. Reason, their common ratio is same. Third question, write the formula for the total surface area of a cone and explain each letter in it. మరి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కూడా చూస్తే ఒక క్వశ్చన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు, కానీ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. పై అనేది 22/7 వాల్యూ, ఆర్ అనేది రేడియస్, ఎల్ అనేది స్లాంట్ హైట్. If the quadratic equation mx square minus 2mx plus 6 is equal to 0 has equal roots, then find the value of m. Equal roots ఉన్నాయి కాబట్టి b square minus 4ac is equal to 0 రాయాలి. This is the important formula one has to know. So ఇక్కడ am b minus 2m, cm 6. So the value of m is 6. Caesar says that the centroid of triangle ABC whose vertices are A 0, 4, B 3, minus 2, C minus 3, minus 2 is origin. Do you agree with him? సో డూ యూ ఇప్పుడు మీకు ఎలా చేయాలని చెప్పకపోతే డూ యూ అగ్రీ విత్ హిమ్ అనే క్వశ్చన్ వస్తే స్టూడెంట్ ఎస్, తెలియకపోయినా ఎస్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ అని రాయండి, నో ఐ డోంట్ అగ్రీ విత్ శ్రీధర్ అని రాయండి. ఎందుకంటే 50% ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ యువర్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఏదో ఒకటి రాయాలి. సో ఇక్కడ చూద్దాం, సెంట్రాయిడ్ ఫార్ములా మనకు తెలుసు x1 + x2 + x3/3 అంటే 0 + 3 + -3 ఈజ్ 0నే 0/3 వస్తుంది. 4 - 2 is 2, 2 - 2 is 0, 0/3. So 0/3 answer 0 కాబట్టి it is the origin. So do you agree with Sridhar? Yes, I agree with Sridhar because centroid of these 3 points are the vertices of origin కాబట్టి. సెక్షన్ 2లో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి, 6 వస్తాయి. దెర్ ఆర్ 1123 ఆరెంజ్ బాల్స్, 377 వైట్ బాల్స్ అండ్ 229 గ్రీన్ బాల్స్ ఇన్ అ బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ ఆరెంజ్ బాల్? సో ఆరెంజ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1123. సో 1123 probability of getting orange balls is equal to number of favorable outcomes by total number of possible outcomes is 1729. So what is the probability of getting a not a white ball? So not a white ball. Find the points of trisection. Trisection question definitely గా వస్తుంది, మీరు గమనించవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్లో ఇది కామన్ క్వశ్చన్. సో ట్రైసెక్షన్ ఫార్ములా మనకు తెలుసు, సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి, 2 times అప్లై చేయాలి. ఒకటి 1:2, ఇంకోటి 2:1. 2 times సెక్షన్ ఫార్ములా అప్లై చేసి ఈ పాయింట్స్ని x1y1 x2y2 అని సెక్షన్ ఫార్ములాలో అప్లై చేయాలి. m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2. A cone, sphere and cylinder have same base and same height. Karthik said they are in the ratio 1:2:3. Do you agree with Karthik? Same question మనకి Hanmakonda question paper లో కూడా ఉంది students. Have a glance. In the following figure, ABCD is a rectangle of length 16 meters, breadth 7 centimeters. Find the area of shaded region. So area of shaded region అంటే మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెక్టర్స్ తీస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. This is the question from tangents and secants of a circle. Section 3, draw a circle of diameter 8 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle. So first circle draw చేయాలి 6 centimeters. తర్వాత మనం 6 centimeters తీసుకున్నాక you have to draw a circle. సో ఒకసారి సర్కిల్ డ్రా చేశాక మనకి క్వశ్చన్లో ఏముంది? యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ 10 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్. సో 10 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద స్కేల్, కీప్ ఇట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. 10 centimetersకి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ ఇస్తే అన్ని సెంటీమీటర్స్. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి అంటే ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఇచ్చిన లైన్ ఓపీకి సో ఆర్క్స్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ 2 ఆర్క్స్ డ్రా చేసాం కదా. సో నౌ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ దిస్ 2 ఆర్క్స్. సో ఈ విధంగా ఒక డ్రా చేయాలి. సో ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటంటే దిస్ లైన్. సో ఇప్పుడు టేకింగ్ ఓఎం, దీన్ని ఎం అనుకుందాము, ఈ పాయింట్ ఓఎం రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయాలి.
So taking OM as radius, now we are going to draw a circle. సో ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఎక్కడ కలుస్తున్నాయి? దే ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ పీతో జాయిన్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎక్కడైతే కలిసిందో సో ఇక్కడ నుంచి కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ అండ్ బీపీ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ బీపీ షుడ్ బి ఈక్వల్ టు 8 centimeters. 14th question, prove that the quadrilateral formed with the vertices a -1 -2 b 4 3 c 2 5 d -3 0 is a rectangle. ఇలా రెక్టాంగిల్ అన్న రాంబస్ అన్న పారలోగ్రామ్ అన్న ఏది అడిగినా మనము డిస్టెన్స్ ఫార్ములా 6 times రాయాలి స్టూడెంట్స్. 4 times sides, 2 times diagonal. So opposite sides same undi, diagonal same unte, these are the vertices of rectangle. Two dice are thrown together, find the probability that it is a doublet. So doublet 6 untai kabatti, so 6 by 36. Total possible outcomes 36, favorable outcomes 6. So 1 by 6. Different numbers on both sides. And 1 2 2 1 అట్లా different numbers ఉన్నాయి, మొత్తం చూసుకొని రాయాలి. Sum of two numbers on top faces is die 6. Product of two numbers on top faces on both dice is perfect square. Venkat saves rupees 16,000 during the first year, 21,000 second year, 26,000 in third year. If he continues saving in this pattern, how many years will he save? 3,85,000. So మనము ఇది ఏపీలో ఉంటుంది. 16,000, 21,000. సో దిస్ నంబర్స్ ఆర్ ఇన్ ఏపీ కాబట్టి సో ఇందులో ఏపీలో ఏ అనేది ఫస్ట్ టర్మ్ 16,000, డి అనేది కామన్ డిఫరెన్స్ విచ్ ఈస్ 5. డి అనేది 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 16,000 చేసుకున్నాక సమ్ టు ఎన్ టర్మ్స్ రాయాలి. సమ్ టు ఎన్ టర్మ్స్ ఈజ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ ఎన్ మన టార్గెట్, ఎస్ఎన్ ఏమో ఈ నెంబర్ పెట్టాలి. ఎస్ఎన్ ప్లేస్లో ఏ ప్లేస్లో 16,000, డి ప్లేస్లో 5 పెడితే మనకి ఎన్ని ఇయర్స్లో కావాలనేది ఆన్సర్ వస్తుంది. 20th question, a solid is in the form of a right circular cylinder with hemisphere shape at one end and a cone at another end. Their common diameter is 10 centimeters and the height of the cylinder and conical portions are 13 and 12 respectively. Find the total surface area of the toy. So diagram దీనికి ఇలా ఉంటుంది స్టూడెంట్స్. సిలిండర్ హెమిస్పియర్ పైన ఒక సైడ్ కోన్ అంట. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే lateral surface or curved surface area of cone plus curved surface area of cylinder ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా అప్లై చేసి యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ వస్తుంది. డోంట్ అప్లై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఫర్ ఇండివిజువల్స్ మెజర్మెంట్స్. డోంట్ అప్లై టోటల్ సర్ఫేస్ ఏరియా ఫర్ కోన్, సిలిండర్ అండ్ హెమిస్పియర్. అప్లై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, యాడ్ టు గెట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. Diagonal of a rectangular field is 10 meters more than the longer side. If the shorter side is 70 less than the longer side, find the sides of the field. ఇది quadratic equation chapter లో క్వశ్చన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Find the value of secant 15 by cosecant 75 plus cos 18 by sin 72 minus tan 57 by cot 33. సో సీకెంట్ 15 మనకు స్టాండర్డ్ యాంగిల్స్ తెలుసు స్టూడెంట్స్, 0 30 45 60 90. ఇవి కాకుండా ఏ యాంగిల్స్ ఉన్నా అవి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. కాంప్లిమెంటరీలో 2 ఇస్తే ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. సో సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్ మనకు తెలుసు. కాంప్లిమెంటరీలో సీకెంట్ కొసెకెంట్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, వైస్ వర్సా. కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది. సో ఇక్కడ సీకెంట్ 15ని మనము ఏమవుతుంది, సీకెంట్ కొసెకెంట్ అవుతుంది. 90 - 50 ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 90 - 15 విచ్ ఇస్ 75 డైరెక్ట్ రాస్తున్నా బై కొసెకెంట్ 75. కొసెకెంట్ 75 బై కొసెకెంట్ 75 వాల్యూ ఈజ్ 1. ఒక టిప్ ఇస్తాను స్టూడెంట్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఏవైనా 2 ఈ విధంగా ఇస్తే దాని ఆన్సర్ 1. 1 ప్లస్ cos 18 by sin 72 1, tan 57 by cot 33 is 1. ఎందుకంటే tan will become cot, 57 will become 33. ఎందుకంటే 57 can be expressed as 90 minus 33 కాబట్టి. సో 1 plus 1 is 2, 2 minus 1 is 1. సో మీకు కావాలంటే ఇన్ ఎలాబరేటర్గా ఆన్సర్ ఇక్కడ చూసుకోవచ్చు. Moving on to the second question. Using Euclid division lemma, find the HCF of 120 and 208. Important 2 marks, 4 marks, 6 marks
వీడియోస్ డిస్క్రిప్షన్ పార్ట్లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ మిస్డ్ వాచింగ్ దట్ వీడియోస్ ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్. ప్లస్ జీరో, ఈ ప్రాసెస్ జీరో వచ్చేదాకా చూడాలి. సో ఏదైతే జీరో వస్తుందో రిమైండర్, దాన్ని మనము హెచ్సిఎఫ్ అంటాం. సో హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ 8. వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ స్టూడెంట్స్. దీన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రొసీజర్ అంటాము. ఫార్ములా రాయాల్సి ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఈ ఫార్ములా రాస్తే మనకి హాఫ్ మార్క్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2x మైనస్ y minus 4 is equal to 0 and x minus y plus 1 is equal to 0 are consistent or not. సో అవి కన్సిస్టెంట్ ఆర్ నాట్ కావాలని చూడాలంటే మనము రేషియోని ఈ విధంగా తీసుకోవాలి స్టూడెంట్స్. a1/a2, b1/b2, c1/c2. సో 2/1 minus 1/1 is 1. సో క్లియర్లీ a1/a2 అండ్ b1/b2 is not equal ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతుంది? ఓన్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఉంటేనే మనం దాన్ని కన్సిస్టెంట్ అంటాం. ప్యారలల్ లైన్ ఉంటే ఇన్కన్సిస్టెంట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ రూట్ 3 + 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే స్టూడెంట్స్ మనం ఫస్ట్ రేషనల్ నంబర్ అనుకోవాలి. రేషనల్ నంబర్ అంటే a/b ఫామ్. సో ఇక్కడ ఓన్లీ స్క్వేర్ రూట్ పెట్టుకొని +2 అటు సైడ్ పంపిస్తే -2 అవుతుంది. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a - 2 × b is 2b/b. ఇక్కడ క్లియర్గా a/b/2 అనేది ఇంటీజర్స్ అని రాయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో a - 2b అనేది రేషనల్ అవుతుంది, ఇంటీజర్స్ అవుతాయి. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ రేషనల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రేషనల్ అంటుంది. బట్ దిస్ ఈస్ కాంట్రడిక్షన్. ఫర్ రూట్ 3 + 2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. మూవింగ్ ఫార్వర్డ్. Commute the nature of the roots of quadratic equation for 3x² plus 2x minus 5. సో నేచర్ అనగానే స్టూడెంట్స్ మనం b² - 4ac ఫార్ములా రాయాల్సి ఉంటుంది. b² - 4ac ఇస్ ద డిస్క్రిమినెంట్ అంటాం. నేచర్ ఆర్ కామెంట్ అనే పదం వస్తే మనము ఈ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. a అనేది ఇక్కడ 3, b అనేది x కోషంట్ 2, c అనేది నంబర్ -5. సో b² 2² - 4 × 3 × -5 which is 64. సో పాజిటివ్ నంబర్ ఉంది కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్. A tower of height p meters is observed by Ajay from a point at a distance of d meters and at an angle of elevation of theta. Draw the diagram for this situation. దీనికి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్లాన్స్. సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి చాయిస్ ఉండదు. 7th క్వశ్చన్. సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 3x + 2y = 11, 2x + 3y = 4 బై ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఐదర్ x అయినా y అయినా సేమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ xని సేమ్ చేద్దాం మనము. 6x 6y వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ x కోషన్తో, సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఎలా 3తో మల్టిప్లై చేయాలి అంటే, ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ x కోషన్ 3 ఉంది కాబట్టి. సో ఈ విధమైన ఈక్వేషన్ వస్తుంది. +6x - 6x క్యాన్సిల్ అవుతుంది సబ్ట్రాక్షన్ చేస్తే. సో -y = 10 వస్తుంది, y = -2. ఇప్పుడు ఈ వైని ఎందులో అయినా రిప్లేస్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది విచ్ ఇస్ 5. x - 3 అంటే AD ఇది x - 3 ఇచ్చాడు అండ్ AB 2x. సో దిస్ వన్ విల్ బికమ్ 2x. AE x - 2 అండ్ AC దిస్ వన్ ఇస్ 2x + 3. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉంది, ఎందుకంటే ప్యారలల్ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలి. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనం అప్లై చేస్తే మనకి ఈ విధంగా రాసుకోవాలి. AE/EC = AD/AB. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో if a line drawn parallel to one side divides the other two sides same ratio. So x - 2/2x + 3, AE plus లో x - 2, AC plus లో 2x + 3, AD x - 3, AB 2x which is given in the question. ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వేట్ చేస్తే మనము క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేశాక మనకి ఆన్సర్ x = 9 వస్తుంది. Using Venn diagram, show that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. Elements 1, 2, 3, 4, 5. n of B లో 4 ఉన్నాయి, n of A intersection B లో ఇక్కడ 2 ఉన్నాయి. సో n of A union B is equal to చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 7 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో 9 - 2 is 7. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి we verified that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. 11th క్వశ్చన్. ఒక ఫార్ములా అడుగుతాడు, దాన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన ఫార్ములా ఏంటంటే మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మోడ్ ఫార్ములా ఇస్ L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. L అంటే
లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సెక్షన్ 3 ఈజ్ లాంగ్ ఆన్సర్ సెక్షన్. ఇందులో మనకి చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్, 6లో 4 మాత్రం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫైండ్ అరిథమెటిక్ మీన్. సో అరిథమెటిక్ మీన్ కనుక్కోవాలంటే మనకి ఈ విధంగా 5 బాక్సెస్ చేయాలి. ఈ 2 బాక్సులు క్వశ్చన్లో ఇస్తాడు. xi అంటే మిడ్ వాల్యూ, ui xi మైనస్ a బై h, fi ui. సో ఫస్ట్ మనము మీన్ క్లాస్ కనుక్కోవాలి. మీన్ క్లాస్ అంటే మిడిల్ అబ్జర్వేషన్. సో దాన్ని 0 అనుకోవాలి, ui fi ui. దీన్ని a అనుకోవాలి. ఫార్ములా తెలుసు, a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. fని uని మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ -2 ఇస్ -24, 6 ఇంటూ -1 ఇస్ -16, 32 ఇంటూ 0 ఇస్ 0, 28 1 28, 12 2 24. సో మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి, నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ని చేస్తే మన సిగ్మా fi ui 12 వస్తుంది. సో ఏ అంటే ఇక్కడ 25 ప్లస్ సిగ్మా fi ui 12 వచ్చింది. fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 100 ఇంటూ h క్లాస్ విత్ 10 ఉంది. సో 25 ప్లస్ 12 10s 120 బై 100, 0 0 క్యాన్సిల్ అయింది. సో 25 ప్లస్ 12 బై 10 అంటే 1.2. సో 25 ప్లస్ 1.2 ఇస్ 26.2. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. ట్రైసెక్షన్ ప్రతిసారి అడుగుతున్నాడు. cosecant theta plus cot theta is equal to k, then show that cos theta is equal to k square minus 1 by k plus 1. A hemispherical board of internal radius 15 cm contain a liquid. The liquid is to be filled into cylindrical bottles of diameter 5 cm, height 6 cm. How many? 17th question, construction. Draw a pair of tangent to a circle of radius 3 cm which are inclined to each other at an angle of 60 degrees. Graph, very important. Draw the graph of p of x is equal to x square plus 3x plus 2 and find the zeros of the polynomials. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హన్మకొండ డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఇస్ 12. ఇన్ విచ్ క్వాడ్రంట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ వర్టిసెస్ ఆర్ -4 3 -4 7 అండ్ 2 -4 లైన్. జనరల్గా సెంట్రాయిడ్ అడుగుతాడు, కానీ ఇక్కడ ఆ సెంట్రాయిడ్ ఆన్సర్ వచ్చాక ఆ ఆన్సర్ ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. సీ హౌ ఇంట్రెస్టింగ్ ద క్వశ్చన్ ఇస్. సో ఇలాంటి మనం ఎప్పుడు అర్థమవుతుంది అంటే ద మోర్ క్వశ్చన్ పేపర్స్ విల్ లర్న్, ద మోర్ క్వశ్చన్స్ వి గో త్రూ ఇట్, దెన్ ఓన్లీ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో దీని ఆన్సర్ ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఏ క్వాడ్రంట్ అనే ముందు మనము సెంట్రాయిడ్ పాయింట్ ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో ఇచ్చిన పాయింట్స్ని మనం x1 y1, x2 y2, x3 y3 అనుకోవాలి అండ్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా -2, 2. సో -2, 2 ఈ క్వాడ్రంట్ తీసుకుంటే ఇక్కడ అన్ని పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ x యాక్సిస్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, y యాక్సిస్ x యాక్సిస్ నెగిటివ్, y యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి దిస్ పాయింట్ సెంట్రాయిడ్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అని రాయాలి. దిస్ ఫైనల్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. Moving forward, second question, find the value of k plus 9, 2k minus 1 and 2k plus 7 are 3 consecutive terms of AP. సో ఏపీలో మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి అంటే a2 మైనస్ a1 షుడ్ బి ఈక్వల్ యాజ్ a3 మైనస్ a2. ఈ రెండు సేమ్గా ఉండాలి స్టూడెంట్స్. a1 ఈ పాయింట్, a2 ఈ పాయింట్, a3 ఈ పాయింట్ అనుకుంటే ఫార్ములా రాసుకోవాలి a2 మైనస్ a1. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ k వాల్యూ 18 వస్తుంది. So moving forward, third question, check whether x into x plus 1 plus 6 is equal to x plus 1 into x minus 1 is a quadratic equation or not. ఇది కాదు, ఎందుకంటే x into x is x square, x ones are x plus 6 is equal to x into x is x square. సో చేశాక కొంచెం టర్మ్స్ వస్తాయి, మనకు అవి అవసరం లేదు. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. x స్క్వేర్ కంపల్సరీ ఉండాలి, అంటే a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, కానీ ఇక్కడ x స్క్వేర్ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హ్యావింగ్ ఈచ్ సైడ్ ఆఫ్ లెంత్ 10 cm. సో ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు, √3/4 ఇంటూ a స్క్వేర్. సో √3/4 ఇంటూ ఏ వాల్యూ ఎంత, సైడ్ ఎంత ఇచ్చాడు, లెంత్ 10 ఉన్నది కాబట్టి 10 ఇంటూ 10. సో 2 2s are 4, 2 5s are 10, మళ్ళీ ఇక్కడ 2 1s are 2 5s are. సో √3 ఇంటూ 5 5s are 25. 25 √3 ఈజ్ ద ఆన్సర్. √3 ప్లేస్లో 1.732 రిప్లై చేసి మల్టిప్లై చేసిన ఆన్సర్ వస్తుంది. 11th క్వశ్చన్, ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్.
The remaining cards are well shuffled and then a card is drawn at random. Find the probability that the card drawn is red card. సో మనందరికీ తెలుసు డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. అందులో రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్ మొత్తం ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. అందులో రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. సో దే ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్. అంటే 52 మైనస్ 6 ఎంత? 46 కార్డ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో మొత్తం రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. కానీ ఇక్కడ రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేయాలి. ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి రెడ్ కలర్? 6. సో 20 రెడ్ కార్డ్స్ అవుట్ ఆఫ్ 46 టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఫేస్ కార్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫేస్ కార్డ్? మనకు అందరికి తెలుసు 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అందులో 6 రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేసాం కాబట్టి 6 బ్లాక్ ఫేస్ కార్డ్సే ఉన్నాయి కాబట్టి 6/46 is the answer, or 3/23, which 13 by total number of possible outcomes ఎంత? 46. So answer is 13/46. 12th question, how many spherical bullets can be made out of a solid cube of lead whose edges measure 44 centimeters, each bullet being 4 centimeters? ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది రాయాలి. సైడ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చాడు విచ్ ఈస్ a is equal to 44 centimeters అని రాయాల్సి ఉంటుంది. అండ్ diameter of or radius of bullet, spherical bullet is 2 centimeters. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్లో కన్వర్ట్ చేయాలి. సో హౌ మెనీ ఆర్ నంబర్, ఈ విధంగా అడిగితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వాల్యూమ్ ఫార్ములా ఇవ్వాలి. వాల్యూమ్ ఆఫ్ బిగ్ సాలిడ్, ఇక్కడ బిగ్ సాలిడ్ పెద్దది క్యూబ్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఎందుకంటే బుల్లెట్ స్పియర్ షేప్లో ఉంది, క్యూబ్ కన్వర్ట్ చేశారు క్యూబ్ నుంచి. సో ఎన్ని బుల్లెట్స్ పాసిబుల్ అంటే ఈ విధమైన ఫార్ములా రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే ఇక్కడ వాల్యూమే లేదు ఎందుకు రాసుకున్నారు అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ. హౌ మెనీ ఆర్ నంబర్ అడిగితే ఈ ఫార్ములా వేసుకోవాలి. ఈ క్వశ్చన్లో క్యూబ్ స్పియర్ ఇచ్చాడు, హౌ మెనీ నంబర్ ఉంటే ఏది ఇస్తే అది రాసుకోవాలి, పెద్దది పైన కింద చిన్న. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఈజ్ ఏ క్యూబ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈజ్ 4/3 pi r cube. ఏ క్యూబ్ కాబట్టి ఏ 44 కాబట్టి 44 into 44 into 44 డివైడెడ్ బై 4/3 పై వాల్యూ ఇస్ 22/7 ఇంటూ ఆర్, రేడియస్ ఎంత? 2 centimeters. 3 టైమ్స్ రావాలి ఆర్ క్యూబ్ కాబట్టి. సో మనం ఇచ్చిన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇచ్చిన ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2543 స్పెరికల్ బుల్లెట్స్ వస్తాయి. సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 6లో మనం ఏదైనా 4 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ప్రూవ్ దట్ -1/3 and 2/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 9x² - 3x - 2 = 0 బై కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 14th question, the sum of first 16 terms of AP is 112 and sum of next 14 terms is 518. Find arithmetic progression. Find the area of the triangle formed by the joining midpoints of the triangle whose vertices are 0, -1, 2, 1, 0, 3. Find the ratios of their areas given triangle. You have to use 2 times area of triangle formula. ఒకటి పెద్ద ట్రయాంగిల్ ABC, ఇంకోటి చిన్న ట్రయాంగిల్ DEF. అది రేషియో తీసుకుంటే 1:4 రావాలి. Draw a pair of tangent to a circle of radius 6 centimeters which are inclined each other at an angle of 60 degrees. To each other at an angle of 60 degrees. సో ఈ కన్స్ట్రక్షన్ డ్రా చేయాలంటే స్టూడెంట్స్ కన్వీనియంట్ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయాలి, ఓఏ ఒక రేడియస్ డ్రా చేయాలి. సో మీరు ఎన్ని సెంటీమీటర్స్ అయినా సర్కిల్ తీసుకోవచ్చు, కన్వీనియంట్ రేడియస్ అన్నాను, అండ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ లైక్ దిస్. సో ఫ్రమ్ ఓ యూ హ్యావ్ టు డ్రా 120 degrees యాంగిల్. ఓ నుంచి 120 degrees యాంగిల్ కొట్టాలి. సో మీకు డౌట్ ఏంటంటే సార్ ఇచ్చిన క్వశ్చన్లో 60 degrees ఉంది, మనం 120 ఎందుకు కొట్టాలి అంటే 60 + 120 gives you 180. సమ్ ఆఫ్ 60 + 120 is 180. అందుకనే ఇక్కడ ఓ దగ్గర 120 degrees యాంగిల్ కొట్టాలి. ఒకవేళ 50 degrees ఇస్తే ఇక్కడ నుంచి మనం 110 degrees కొట్టాలి. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రొట్రాక్టర్తో 120 degrees యాంగిల్ కొట్టాలి. సో 120 అంటే ఓఏకి ప్రొట్రాక్టర్ లైన్ కోయిన్సిడ్ అవుతుందా లేదా చూసుకొని, సో 120 degrees 0, 10, 20 ఎక్కడ 120 ఉందో అక్కడ ఒక పాయింట్ మార్చేయాలి. సో హియర్ ఇట్ ఈస్ 120. ఒకసారి పాయింట్ మార్చేశాక నౌ వీఆర్ గోయింగ్ టు డ్రా ఏ టేక్ ద స్కేల్. సో స్కేల్ తీసుకొని మనము ఒక లైన్ కొట్టాలి. సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ యాంగిల్ విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 120 degrees. ఈ యాంగిల్ మనకి 120 degrees ఉంటుంది. సో యూ కెన్ డ్రా ఐదర్ ఫ్రమ్ ప్రొట్రాక్టర్ ఆర్ ఆల్సో కంపాస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఏ దగ్గర నుంచి మనము 90 degrees యాంగిల్ కొట్టాలి.
ఈ విధంగా రే అనుకోవచ్చు. దెన్ సో అదే విధంగా ఇక్కడ ఏ దగ్గర చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 90 డిగ్రీస్ బి దగ్గర నుంచి డ్రా చేయాలి. ఎందుకు సార్ 90 డిగ్రీస్ చేయాలి అంటే మన అందరికి తెలుసు రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి. సో 90 డిగ్రీస్ ఇయర్. సో ఇక్కడ మార్క్ చేసుకొని ప్రొట్రాక్టర్ తీసేసి నౌ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ బి అండ్ దిస్ పాయింట్. సో ఈ విధంగా చేస్తే 2 టాంజెంట్స్ కంపల్సరీగా 60 degrees ఉంటాయి స్టూడెంట్స్. ఏపీ అండ్ బీపీ ఆర్ టాంజెంట్స్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. మెటాలిక్ వెజల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ మౌంటెడ్ ఓవర్ ఏ ఎమిస్పియర్. సో ఎమిస్పియర్ ఉంది, ఇక్కడ ఏం రిప్లేస్ చేశారు, సిలిండర్ రిప్లేస్ చేశారంట. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో సిలిండర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ ఎమిస్పియర్. ద కామన్ డయామీటర్ ఈస్ 56 centimeters. డయామీటర్ 56 అంటే రేడియస్ 28 centimeters తీసుకోవాలి. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 21. ఇది 21 ఇచ్చాడు, ఓన్లీ సిలిండర్ హైట్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వెజల్. సో వాల్యూమ్ ఆఫ్ ద వెజల్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది.